అంటే చాలా మంది కోపం కూడా. అందుకే మీరు గమనించండి, చాలా చోట్ల చక్కగా అనుకూలమైన కథలు చెప్పి, అనుకూలమైన పాటలు పాడి, అనుకూలమైన పొగడ్తలు పొగిడి, అనుకూలమైన ఆశీర్వాద వచనాలు పలికిన చోట వేల మంది ఉంటూ ఉంటారు. కానీ ఎక్కడైతే గద్దింపుతో కూడిన మాటలు, పాపమును గురించిన హెచ్చరికలు, జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎక్కడైతే ఖండింపు గద్దింపు ఉంటుందో అక్కడ జనులు ఎక్కువ మంది ఉండరు. మీరు ఎక్కడికక్కడ ఆలోచన చేసుకోండి. ఈరోజు చాలా మందికి దిద్దుబాటు అంటే ఇష్టం అవడం లేదండి, సరి చేసుకోవడం అంటే ఇష్టం అవడం లేదు. కానీ దేవునికి ఎవరు ఇష్టమో తెలుసండి? ఎవరైతే తమను తాము దిద్దుకొని, ఎవరైతే తమకు తాను సరి చేసుకుని దేవుని చిత్త ప్రకారం వాక్యానుసారం ఎవరు బ్రతుకుతారో వారే దేవునికి ఇష్టం. కనుక ఇక్కడ ఆసాపు గారు అంటున్నారు కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నారు. నిజానికి ఎవరికి దిద్దుబాటు అసహ్యం అంటే, ఎవరైతే దేవుని మాటలు వెనుకకు వేసేసుకుంటారో. దేవుని మాటలు ఎక్కడ వేసుకోవాలి చెప్పండి దేవుని పిల్లలు? అమ్మా, దేవుడు తన మాటలను మనకు అందించినప్పుడు వాటిని ఎక్కడ వేసుకోవాలి? హృదయంలో వేసుకోవాలి, మనస్సులో వేసుకోవాలి, జీవితంలో వేసుకోవాలి. కానీ చాలా మంది దేవుని మాటలు ఏం చేస్తున్నారో తెలుసండి, వెనుకకు వేసేసుకుంటున్నారు, అంటే పాడవేస్తున్నారు అన్నమాట. మనం ఈ నెలలో వింటామండి, విత్తువాని ఉపమానం గురించి వింటాం. విత్తువాడు బయలుదేరి విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్క పడ్డ విత్తనాలు పక్షుల చేతుకుపోయాయి. అది రైతుకు ఉపయోగపడలేదు, భూమిలో పడలేదు, అది పంట అవ్వలేదు. నిజానికి పక్షుల కోసం వేయలేదు ఆయన విత్తనాలు, కానీ త్రోవలో పడినందుకు అవి వృధా అయిపోయాయి. అలాగే ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని హృదయంలో వేసుకోవడం లేదు, కానీ ప్రక్కకు లేదా వెనక, ఇక్కడ వాక్యంలో ఉన్నట్టుగా వెనుకకు వేసేసుకుంటున్నారట. అందుకే అలాంటి వారు ఎవ్వరూ కూడా దిద్దుబాటు చేసుకోలేరు. కనుక గుర్తుపెట్టుకోండి, మనల్ని దిద్దగలిగిన శక్తి దేనికుందంటే దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. దేవుని వాక్యం మాత్రమే మనల్ని దిద్దగలదు. దేవుని వాక్యము దిద్దేదయ్యుంది, వీళ్ళ దేవుని వాక్యం సరిచేసేదయ్యుంది. అందుకే మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేశానంటే, దైవజనులు దేవదాసయ్య గారు ఈ నెలకి దిద్దుబాటు నెలని పేరు పెట్టడానికి కారణం కూడా ఉంది. ఏంటంటే, ఇదే నెలలో డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా మరి బంధింపబడిన బైబిల్ గ్రంథాన్ని వెలికి తీసుకొచ్చారు. అందుకే ఈ నెల 31వ తారీఖును మతోద్ధారణ పండుగని అనేక క్రైస్తవ సంఘాలు జరిగించుకుంటూ ఉంటాయి. ఏమంటే, దిద్దుబాటు పండుగగా లేదా బైబిల్ పండుగగా మనం దాన్ని కూడా ఆచరిస్తూ ఉంటాం. అందుకే ఈ నెల అంతా కూడా దిద్దుబాటును గురించి, వాక్యం యొక్క ప్రాధాన్యత మనం వింటూ ఉంటాం. కాబట్టి దిద్దుబాటు చాలా ముఖ్యం. దీన్ని ఏమంటారంటే మారు మనసు అని కూడా పిలవచ్చు. మీకు గుర్తుందో లేదో, పోయిన ఆదివారమే పిల్లల మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాటను పలికారు కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రియులారా, 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘముతో ప్రభువే మాట్లాడుతున్నారు స్వయంగా. అంటే ఆ సంఘంతో మాట్లాడుతున్న మాటల్లో నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకో అంటున్నారంటే, ఆ సంఘములో ఎవరున్నారని అర్థం? పడిపోయిన వారు ఉన్నారని అర్థం. పడిపోయిన వారిని పడిపోయినట్టుగా ఉండమండం లేదు దేవుడు. పోయిన వారం అయితే వివరంగా విన్నాం. కేవలం ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఆ రిఫరెన్స్ మరలా చదివించాను. ప్రభు మాట ఏంటంటే, పడిపోయిన వాళ్ళు పడిపోయిన సంగతి జ్ఞాపకం చేసుకుని తిరిగి లేచి ఏం చేయాలట? ఏ స్థితిలోంచి పడిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మొదటి క్రియలు చేయాలంటున్నారు. దేవుల్లోకి వచ్చిన మొదట్లో నీ వాక్యం చదివిన విధానం, ప్రార్థన చేసిన విధానం, దేవుని సన్నిధికి వచ్చిన విధానం, దేవునికి సహకరించిన విధానం, నీవు దేవుని పరిచయం చేసిన విధానం, ఇవన్నీ కూడా మొదటి క్రియలు. చాలా మంది మొదటిలో ఉన్న ఆ భక్తి క్రియలు కాలక్రమేణా పిల్లరా భక్తిలో ఎదుగుతున్న కొద్దీ వృద్ధిలోకి రావాల్సింది పోయి భక్తిలో వెనుకంజ వేస్తూ భక్తిలో దిగజారిపోయేవారు చాలా మంది కనబడుతున్నారు. అలాంటి వారు ఎఫెసు సంఘంలో కనబడ్డారు. అందుకే ప్రభు అంటున్నారు కదా, నీవు ఏ స్థితిలోంచి పడిపోయావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో, మొదటి క్రియలు చేయంటూ మరో మాట అన్నారు కదండి. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి
నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. మారు మనస్సు పొందడమే దిద్దుబాటు. దిద్దుకోకపోతే ఏం చేయబడుతుంది తెలుసా? ఇక్కడ ఆయన వస్తారట, దీపస్తంభాన్ని నీ దీపస్తంభం అన్నారు. అమ్మా, ఎవరికి వారికే దేవుడు ఒక దీపస్తంభాన్ని పెట్టారు. పిల్లరా, మన దీపస్తంభాన్ని ఏం చేస్తారట? దాని చోటు నుంచి తీసివేస్తారు. దీపస్తంభం తీసివేయడం అంటే దీపము తీసివేయడమే. దీపం అంటే వెలిగిచ్చేది, దీపం అంటే మేలు చేసేది, దీపము జీవానికి గుర్తయి ఉంది. ఇప్పుడు ఆ దీపమే తీసేస్తే చీకటే మిగులుతుంది. చీకటి మిగిలితే ఏం ప్రయోజనం చెప్పండి? చీకటి వలన ఏం ప్రయోజనం లేదు. వెలుగు వలన ప్రయోజనం ఉంది, వెలుగు వలన మేలు ఉంది, వెలుగు వలన ఉపయోగం ఉంది. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందరో, ఇంకా చెప్పాలంటే ఎవరైతే దిద్దుబాటు చేసుకోరో వారి దీపస్తంభాన్ని దేవుడు తీస్తానంటున్నారు. దైవజనులు దేవదాసయ్య గారి మాటలు చెబుతూ ఆయనకు దిద్దుబాటు గురించి ఒక చక్కని మాట అన్నారు. ఏమిటంటే, దిద్దుకుంటే దీర్ఘాయుషు, దిద్దుకొనకపోతే దీర్ఘకాల చింత అన్నారు. చెబుతారు ఈ మాట. దిద్దుకుంటే దీర్ఘాయుషు, దిద్దుకోకపోతే దీర్ఘకాల చింత. అంటే ఎవరైతే తమను తాము దిద్దుకొని, ఎవరైతే వాక్యానుసారం జీవించడానికి మారు మనసు కలిగి దేవుని ఎదుట ఉంటారో వాళ్ళు దీర్ఘాయుష్ అంట. దీర్ఘాయుష్ అంటే ఈ లోకములో అనుకోకండి, ఈ లోకములో కాదు. కానీ నేను అంటున్నాను, మనకి దీర్ఘాయుష్ మేలు ఎక్కడంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు రాజ్యంలో. అలాగే దీర్ఘకాల చింత కూడా ఎక్కడో తెలుసండి. ఈ లోకములో ఒకరోజు చింత ఉంటే ఒకరోజు సంతోషం ఉంటుంది. కానీ దీర్ఘకాలము చింత ఉండేది ఎక్కడంటే అగ్ని ఆరదు, పురుగు చావుదని చెప్పబడిన ఆ నరకములో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం దిద్దుకొని వాక్యానుసారం జీవించగలిగితే ఖచ్చితంగా మనం పరలోకములో దీర్ఘాయుష్ను కలిగి ఉంటాం. దిద్దుకోలేదా ఆ నరకములో దీర్ఘకాలము చింతలో ఉంటాం. కనుక దీర్ఘాయుష్ కావాలో దీర్ఘకాల చింత కావాలో తేల్చుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? దేవుని పిల్లలమైన మన మీదే ఉంది. దీర్ఘాయుష్ అయినా దీర్ఘకాల చింత అయినా దేని మీద ఉందంటే దిద్దుబాటులోనే ఉంది. దిద్దుకోగలిగితే అది గొప్ప భాగ్యం. కనుక ఈ దిద్దుబాటు నెలల గురించి కొన్ని ఈ ప్రారంభ వాక్కులుగా నేను మీకు తెలియజేశాను. సరే, మరి సమయం చాలా తక్కువ ఉంది, విలువైంది. ఈరోజు మొదటి ఆదివారం, చాలా కార్యక్రమాలు మనకు ఉన్నాయి కనుక త్వరగానే కార్యక్రమంలో వాక్యాన్ని పూర్తి చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో చూడండి, మన వాక్యానికి ఒక హెడ్డింగ్ ఏంటంటే దిద్దుకొనిన చిన్నతనయుడు. చెప్పండి అమ్మా, ఏంటి వాక్యం హెడ్డింగు? దిద్దుకొనిన చిన్నతనయుడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తుల గురించి మనం చూస్తాం, ఎంతో మంది భక్తుల గురించి చూస్తాం, ఎంతో మంది భక్తిహీనుల గురించి కూడా కనబడుతుంది. అయితే చాలా మంది జీవితాల్లో ప్రియులారా తమను తాము దిద్దుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఉన్నారు. కొంతమంది దిద్దుకొనే అవకాశం ఉన్నా సరే దిద్దుకొనక ఇబ్బంది పడిన వారు కూడా ఉన్నారు. ఈరోజు మనం ఎవరి గురించి వినబోతూ ఉన్నామంటే దిద్దుకొనిన చిన్నతనయుడు. ప్రియులారా, ఈ మాట వినేసరికి ఆయన చరిత్ర మీ అందరికీ మీ కళ్ళ ముందుకే వచ్చింది అనుకుంటున్నాను. అమ్మా, మనందరం ప్రతి ఏడాది కూడా ఈ దిద్దుబాటు నెలలో తప్పనిసరిగా ఆయన గురించి వింటూ ఉంటాం. ఆయన గురించి చక్కని పాటలు ఉన్నాయి. మన తండ్రి గారు రాసిన పాట నన్ను దిద్దుము చిన్న ప్రాయము ఎవరి గురించో తెలుసండి? ఆ చిన్న కుమారుని గురించి. ఆ చిన్న కుమారుని చరిత్ర విని 12 ఏళ్ల వయసులోనే దైవజనులు ఈ పాట రాశారట, నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాట. అలాగే ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా మార్గము చూపము ఇంటికి, ఈ పాట కూడా ఎవరికి సంబంధించిందో తెలుసండి? ఈ చిన్న కుమారునికి సంబంధించింది. అలాగే ప్రత్యేకంగా ప్రియులారా కొన్ని కీర్తనలు కూడా ఈ చిన్న కుమారుని గురించిన చక్కని కీర్తనలు కూడా ఉన్నాయి. ఆయా సమయాల్లో మనం పాడుకుంటూనే ఉన్నాం. ఈ చిన్న కుమారుని చరిత్ర చాలా విలువైంది. నిజానికి ఆయన చరిత్ర అంతా బహు విపులంగా చెప్పుకోవాలంటే అవకాశం ఉంటే 3 గంటలు చెప్పుకోవచ్చండి. అన్ని విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. కానీ అంత సమయం లేదు కదా. కేవలం ఒక 30 నిమిషాల్లోనే అవకాశం ఉన్నంత వరకు ఆయన గురించిన సంగతులు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినండి. పిల్లరా, ఈయన గురించి ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, సహజంగా చాలా మంది కుమారుని గురించి చెప్పేటప్పుడు ఆయన ఏమని చెబుతారంటే తప్పిపోయిన కుమారుడు అంటారు. చాలా మందికి ఈయన గురించి తెలియాలంటే ఏమండి, చాలా మంది గురించి కొన్ని పరిచయాలు, పలానా వ్యక్తి అని తెలియాలంటే పేరు చెబితే తెలియదు కొంతమందికి, వాళ్ళ పరిస్థితి చెబితే వాళ్ళ గురించి అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఈ చిన్న కుమారుని గురించి ప్రస్తావించేటప్పుడు మనం ఏమంటామంటే తప్పిపోయిన కుమారుడు అంటాం. కానీ నేను అంటాను తప్పిపోయిన వాడే మరలా తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినవాడు. కనుక తప్పిపోయిన కుమారుడు అనే కంటే ఈరోజు నేను టైటిల్ చెప్పాను మీకు, ఏంటమ్మా?
దిద్దుకొనిన చిన్న తనయుడు. చిన్న కుమారుడే, కానీ దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. కనుక ఆయన జీవితంలో ఆ దిద్దుబాటు ఎలా జరిగింది, ఆ దిద్దుబాటును బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, చాలా కొన్ని విషయాలు క్లుప్తంగా ప్రియులారా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈ కుమారుడు ప్రియులారా మరి తన జీవితాన్ని ఒక్కసారి మీరు పరిశీలన చేస్తే ఆయన గురించి చాలా విషయాలు తెలుసు. ప్రియులారా లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఈయన గురించి వ్రాయబడిన కొన్ని మాటలు నేను చదువుతున్నాను. ఎందుకంటే కొంతమంది ప్రియులారా చదువుతున్నప్పుడు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఒకసారి ఆయన గురించి వ్రాయబడిన మాటలు ఏంటో ఒకసారి నేను చదివేస్తాను, మీరు కూడా చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి ప్రభువే స్వయంగా చెప్పిన ఒక గొప్ప ఉపమానం ఇది. ప్రభువే స్వయంగా చెప్పిన ఉపమానం ఏముందో తెలుసా? 11వ వచనంలో, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది సాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునో వారికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కరువెన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చాలు ప్రియులారా, ఇక్కడ వరకు మనం చదివిన వాటిని జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే ప్రియులారా విలువైన విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అసలు జరిగిన చరిత్ర ఏంటి, అక్కడ బైబిల్లో వ్రాయబడిన చరిత్ర ఏంటో చాలా వివరంగా ఉంది. అవన్నీ కూడా మనం ప్రతి ఏడాది వింటానే ఉన్నాం. ఆయన ఒక మాట చెబుతున్నాను, చిన్న కుమారుడు ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ప్రియులారా చూడండి, తన జీవితాన్ని 2 భాగాలుగా మనం చూడొచ్చు. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరి జీవితం అసలు చెప్పాలంటే కాలమే 2 భాగాలు అయ్యింది. మనిషి జీవితము కూడా 2 భాగాలు. మీరు ఆలోచన చేయండి, కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము కదా. యేసయ్యను బట్టి కాలం ఏం చేయబడింది? 2గా విభజించబడింది. యేసయ్యకు ముందున్న కాలం ఒకటైతే యేసయ్య తర్వాత ఉన్న కాలము ఒకటి. అలాగే మానవ జీవితానికి 2 కాలాలు ఉన్నాయి. ఏంటో తెలుసండి? మరణముకు ముందున్న జీవితము, మరణానికి తర్వాత ఉన్న జీవితం. ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది, కానీ చాలా మంది గ్రహించరు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? మరణానికి ముందున్న ఈ జీవితమే అనుకుంటారు తప్ప వాక్యం ఏం చెబుతుంది తెలుసా? మరణం తర్వాత కూడా ఏముందో తెలుసండి? మరో జీవితం ఉంది. అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దాని విషయాన్ని నేను వివరించను కానీ ఈరోజు మీకు నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈ చిన్న కుమారుడు జీవితం 2 భాగాలు. ఒకటి బుద్ధి లేకపోవడము ఉన్న జీవితం, రెండవది బుద్ధి కలిగిన తర్వాత జీవితం. జాగ్రత్త గమనించండి. ఈయన జీవితము 2 భాగాలుగా మనకి ఎక్కడ విభజించబడుతుందంటే, బుద్ధి కలిగింది ఒక రోజు బుద్ధి వచ్చింది. మనం చదువుకున్నాం కదా లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు అనే మాట కనబడుతుంది. అంటే అంతవరకు ఏమి లేదు అతనికి, చెప్పండి, అంతవరకు ఆ కుమారుడికి ఏమి లేదమ్మా? బుద్ధి లేదు. గొప్ప కుమారుడే, ఆస్తిమంతుడు కుమారుడే, సౌఖ్యంలో పెరిగిన వాడే, ఏమండి ఎన్నో విషయాల్లో ప్రియులారా గొప్పవాడే. కానీ అతనికి ఏమి లేదో తెలుసా? బుద్ధి లేదు. బుద్ధి లేనప్పుడు జీవితం వేరు, బుద్ధి కలిగినప్పుడు జీవితము వేరు.
పిల్లరా, బుద్ధి లేనప్పుడు ఆయన కలిగిన జీవితం ఏంటో ఒక్కసారి పరిశీలన చేద్దాం. బుద్ధి లేనప్పుడు ఆయన జీవితం ఏంటంటే రాజభోగం అనుభవించాడు, సకల సౌఖ్యాలు అనుభవించాడు, తండ్రి ఇంట ఉన్నాడు, ఆకలే తెలియదు, బాధే తెలియదు, ఇబ్బందే తెలియదు, చాలా గొప్పగా బ్రతికాడు తండ్రి కలిగిన ఆ ప్రేమను బట్టి. అయితే ఈ బుద్ధి లేని కుమారుడు ఒకానొక దినాన్న ప్రియులారా తండ్రితో మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ మాట చెప్పుకునే ముందు బుద్ధి కలిగిన తర్వాత ఆ కుమారుడు పలికిన మాటను ఒక్కసారి చూద్దామండి. బుద్ధి కలిగిన తర్వాత, బుద్ధి లేని తర్వాత, బుద్ధి రాకముందు కలిగిన మాటలు ఉన్నాయి ఇక్కడ, బుద్ధి కలిగిన తర్వాత కలిగిన మాటలు. సహజంగా ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తి మాటలు బుద్ధి కలిగిన మాటలు వేరుగా ఉంటాయి, బుద్ధి లేని మాటలు కూడా వేరుగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు అంటాం కదా, బుద్ధి లేని వాళ్ళలాగా అలా మాట్లాడుతున్నావేంటి అంటారు కదమ్మా. ఎవరినైనా అన్నారా మీరు? పోనీ మిమ్మల్ని ఎవరైనా అన్నారా? రెండు ఉంటాయి. మనము ఎవరినైనా అంటాం సందర్భం వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని కూడా అంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా బుద్ధి లేని మాటలు కొన్ని ఉంటాయి, బుద్ధి కలిగిన మాటలు కూడా ఉంటాయి. ఏదో ఉపకారం చెప్పండి అమ్మా, అందరూ చెప్పాలి. ఏది ఉపకారం మనకి? ఏది మంచిది? ఏది మేలు? బుద్ధి కలిగిన మాటలా, బుద్ధి లేని మాటలా? అమ్మా, బుద్ధి కలిగిన మాటల వల్ల ప్రయోజనం ఉంది, కానీ బుద్ధి లేని మాటల వలన ఎంతో నిష్ప్రయోజనం, ఎంతో నష్టం కూడా. ఈ కుమారుడు నష్టపోయాడు, ఆ బుద్ధి లేని మాటల వల్లనే నష్టపోయాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం చదువుదామండి. ఈ కుమారుని నోట కలుగుతున్న ఆ మాట ఏంటో తెలుసా? మొదట ఆయన అనుకుంటున్నాడు, అనుకున్న తర్వాత వాటిని తండ్రి దగ్గర కూడా పలికాడు. ఆ మాటలు ఏంటో తెలుసా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూస్తున్నారా అతని మాటలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి పిల్లారా. మొట్టమొదటి మారు అతని నోట పాపమును ఒప్పుకుంటున్నాడండి. ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా పాపం ఒప్పుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే శ్రమే లేదు ఆయన జీవితంలో, కష్టమే లేదు, గొప్ప సౌఖ్యంలో బ్రతికాడు. తండ్రి తనకి కావలసినవన్నీ సమకూర్చాడు, పాపమును గురించి చింత లేదు. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు తనతో తాను అనుకున్నాడు. ఈ మాటలు ఎవరంటే తనకు తాను అనుకుంటున్న మాటలు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కూడా కొన్ని మాటలు మనకు మనం అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనకు మనం బోధ చేసుకోవాలి. ఈ మాటలు తనకు తాను చెప్పుకుంటున్నాడండి కదా. కీర్తనకాడు అంటారు 103వ కీర్తనలో తన ప్రాణంతో అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఎవరితో చెబుతున్నాడు? తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు, తనతో తాను చెప్పుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఎవరో మనకు చెప్పాల్సిన పని కాదు. ఒక్కొక్కసారి మనకు మనమే చెప్పుకోవాలి, మన మనస్సాక్షికి మనమే చెప్పుకోవాలి, మన ఆత్మకు మనమే చెప్పుకోవాలి. ప్రియులరా, ఇలాగూ ఎవరికి వారు బోధ చేసుకోగలిగితే, ఎవరికి వారు పరీక్ష చేసుకోగలిగితే అద్భుతాలు జరుగుతాయి. విచారం ఏంటో తెలుసా? ఎవరికి వారు బోధ చేసుకోవడం ప్రక్కన పెట్టండి, విలువైన బోధ చేసే బోధకుల మాటే ఈరోజు వినడం లేదు చాలా మంది. అవునా కాదా? ఆలోచన చేయండి. మనకు మనం బోధ చేసుకోవడం ప్రక్కన పెట్టండి, విలువైన బోధకులు గద్దించి వాక్యం చెబుతుంటే అది ఇష్టమవడం లేదు మనకి. కానీ ఇతడు ఏమంటున్నాడు తెలుసా? తనతో తాను ఏం చెప్పుకున్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? నేను లేచి, అక్కడ ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్తానంటాడమ్మా? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తాను? ఆయనను క్షమాపణ కోరుతాను, ఆయన ఎదుట నేను ఒప్పుకుంటాను, నేను పాపము చేశానని ఒప్పుకుంటాను అన్నాడు. ఎవరెవరి దగ్గర పాపం చేశాడు చూడండి. అద్భుతమైన మాట, మీరు గ్రహించలేదు ఎప్పుడైనా? రెండు విషయాలు అంటున్నాడు ఆయన. ఏంటో తెలుసా? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తున్నామా. రెండు విషయాలంట. అతడు ఎక్కడెక్కడ పాపం చేశాడట? ఒకటి, పరలోకమునకు విరోధంగా పాపం చేశాడు. పరలోకంలో ఎవరున్నారు చెప్పండి? పరలోకములో తండ్రి ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటంటే పరలోకములో ఉన్న తండ్రికి విరోధంగా పాపం చేశానంటున్నాడు. రెండవది, నీ ఎదుటను అంటున్నారు. ఆయన ఎవరు అమ్మా? ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? భూలోకములో ఉన్న తండ్రి. అద్భుతం కదా. పరలోకపు తండ్రి దగ్గర ఆయనకు విరోధంగా నేను పాపం చేశాను. రెండవది, నన్ను కన్నీ పెంచి పోషించి ఇంత ప్రయోజకును చేసిన నా తండ్రివైన నీ ఎదుట కూడా నేనేం చేశాను? పాపము చేశాను. అంటే వినండి, దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. రెండో చెప్పండి, మనుషుల ఎదుట కూడా ఒప్పుకుంటున్నాడు. దైవజనులు రాసిన ఒక అద్భుతమైన పాటలో నిజమే, తప్పు చేసిన వారు, పాపం చేసిన వారట అవసరమైనప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలట. అలాగే ఎవరి దగ్గర తప్పు చేశారు చెప్పండి, వారి దగ్గర కూడా ఒప్పుకోవాలని దైవజనులు ఎంతో చక్కగా ఆ మాటలు రాశారు. ఇలా చూడండి ప్రియులారా, ఈ కుమారుడు ఎంత చక్కని మారు మనసు వచ్చింది, ఎంత చక్కని మార్పు వచ్చింది అన్న. నేను
పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ ఎదుట కూడా నేనేం చేశాను, పాపం చేశాను అంటూ తన అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాను. ఇప్పటి వరకు ఆ తండ్రి కుమారుడే, కానీ ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట నేను నీ కుమారుడను అని అనిపించుకోవడానికి నాకేమి లేదు, యోగ్యత లేదు. ఆ యోగ్యతను పోగొట్టుకున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా గ్రహించాలండి, అనేక మార్లు మన జీవితాల్లో కూడా దేవునికి విరోధంగా జీవించి ఆయన బిడ్డలం అనిపించుకోవడానికి యోగ్యత పోగొట్టుకుంటున్నాం. కానీ గ్రహించడం లేదు. గ్రహించలేకుండా నేనింత అని చెప్పి గర్వపడుతూ ఉన్నాం. ప్రియులారా, ఎవరైతే తమను తాము తగ్గించుకొని తమ అయోగ్యతను ఒప్పుకుంటారో నిజంగా వారు దీవించబడతారు. ఈ కుమారుడు చూడండి, తన అయోగ్యతను తాను ఒప్పుకుంటున్నాడు. అంటే ఏమన్నాడు తెలుసా? నీ కుమారుడిని అనిపించుకునడానికి యోగ్యుని కాదు అంటూ నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు, ఇవన్నీ కూడా తాను అనుకుంటున్నాడు అన్నమాట. తాను తీసుకుంటున్న నిర్ణయం, తీర్మానం. మీరు ఎప్పుడైనా గ్రహించారు లేదో, దైవజనులు దేవదాసయ్య గారు సన్నిధి క్రమంలో 7 మెట్ల ప్రార్థన ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం కూడా మనం పగలు జరిగే శాల కార్యక్రమంలో ఈ 7 మెట్ల ధ్యానం చేస్తాం. అందులో ప్రియులారా, 2వ మెట్టు పాపములు ఒప్పుకోవడం అయితే, 3వ మెట్టు ఏంటో తెలుసండి? తీర్మానం. ఏంటి తీర్మానం? 2వ మెట్టు, మొదటి మెట్టు ఏమో మనోనిదానం. దేవుని సన్నిధికి వచ్చాం, మన మనసు అంతా దేవుని మీద పెట్టాలని నిదానముగా దేవుని మీద మనసు పెడతాం. దేవుని మీద మనసు పెట్టగానే చేసే మొదటి పని ఏంటో తెలుసా? మనము అపరాధులమని. చూడండి, ఈ కుమారుని దగ్గర మనం అదే కనబడుతుంది. ఆయనకి మొదట మనోనిదానం వచ్చింది కదా, ఆ శ్రమలో ఆయనకి మనోనిదానం వచ్చింది. మనోనిదానంలో ఎవరు గుర్తొచ్చారు? అదే అన్నాడు కదా, నా తండ్రి యొద్దకు వెళ్ళి. అర్థమవుతుందండి? మనోనిదానం ఎవరి మీద రావాలంటే, మన మనసు ఎవరి మీద నిలపాలంటే తండ్రి మీద నిలపాలి. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థనలో ఉంటారు, కానీ మనసు తండ్రి మీద ఉండదు, మనసు దేవుని మీద ఉండదు. వస్తారు, వచ్చిన వారు పిల్లలు మనసు మనుషులు ఎక్కడ ఉంటారు, కానీ మనసులు ఎక్కడ ఉంటాయి తెలుసండి? విడిచి వచ్చిన ఇంటి మీదో, విడిచి వచ్చిన పిల్లల మీదో, విడిచి వచ్చిన పని మీదో, విడిచి వచ్చిన వ్యాపారం మీదో, విడిచి వచ్చిన ఉద్యోగం మీదో, విడిచి వచ్చిన ఆహారం మీదో, రకరకాలుగా. అంటే దేవుని దగ్గరకు వస్తారు, కానీ వీళ్ళ మనసు తండ్రి మీద ఉండదు. చూసారా? ఈ శ్రమ కలిగిన ఈ కుమారుడు మనసు మొదట ఎవరి మీదకి వెళ్ళింది? తండ్రి మీదకి వెళ్ళింది. తండ్రి మీదకి వెళ్ళిన ఈ కుమారునికి ప్రియులారా, పాపమును గురించిన పశ్చాత్తాపంగా ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను పాపము చేశాను అని, పాపము చేశానని చెప్పుకుని ఓ తీర్మానం చేసుకుంటున్నాడు. ఏంటో తెలుసా? తీర్మానం, నేను ఇక మీదట నీ కుమారుడను అనిపించుకోవడానికి యోగ్యుని కాదు. తన అయోగ్యత ఒప్పుకుంటున్నాడండి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా ఏం చేయాలి తెలుసా? నిజంగా మనం కూడా అయోగ్యులను ఒప్పుకోగలిగితే కన్నీటి ప్రార్థన వస్తుందండి. లేదు, నేను యోగ్యుణ్ణి, నాకేం కుదవలేదు, నేను గొప్పవాణ్ణి అని కానీ మనం అనుకున్నామంటే ప్రియులారా, మనము అయోగ్యతలోకి వెళ్ళిపోతాం. ఇది అర్థం కావడానికి మీకు మాట ఖచ్చితంగా చెప్పాలి. ఒకానొక సమయం ముందు ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు, లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చూస్తే 2 మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళారు. అందులో ఒక ఆయన పరిసయ్యుడు, మరొక ఆయన సుంకరి. వింటున్నారండి? వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ పరిసయ్యుడు ఏమంటున్నాడు తెలుసండి ప్రియులారా? తను యోగ్యునిగా చెప్పుకుంటున్నాడు, తాను పరిశుద్ధునిగా చెప్పుకుంటున్నాడు, తనలో ఏ పాపము లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చెప్పండి? నేను దొంగను కాను, నేను వ్యభిచారిని కాదు, నేను అపవిత్రుని కాదు. చివరికి బయట నిలబడి ఏడుస్తున్నాడే ఒక పాపి, ఎవరతను? సుంకరి. అతనిలాగా నేను పాపిని కాదు అంటూ తనను తాను యోగ్యునిగా చెప్పుకుంటా ఉన్నాడు. అమ్మా, మనం యోగ్యులమో కాదో మన దేవునికి తెలుసా లేదా? గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యోగ్యతలు కాదు చెప్పుకోవడం. అసలు దేవుని దగ్గరికి దేనికోసం రావాలి తెలుసా? గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఏమండి, దైవజనులు ఈ మాట చెబుతూ ప్రియులారా, మరి ఒక చక్కని మాట అన్నారు. దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాళ్ళిద్దరూ కూడానట, ఈ పరిసయ్యుడేమో తన సొంత డబ్బా కొడుతున్నాడంట. ఏమండి, సుంకర్ ఏం చేస్తున్నాడంటే తన గుండె బాదుకుంటున్నాడు. ఆయనేమో సొంత విషయాలు చెప్పుకుంటున్నాడు. ఏమండి, ఈయనేమో తన గుండె బాదుకుని ఏమంటున్నాడు తెలుసా? చెప్పండి. సుంకర్ ఏమని ప్రార్థించాడు? నేను పాపిని అన్నాడు. చూడండి, పరిసయ్యుడు ఇంకా ఏమంటున్నాడు తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా దశమ భాగం నేను క్రమంగా ఇస్తున్నాను. అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఉపవాసం చేసే ఉపయోగం ఎవరికి? చేసిన వాళ్ళకా, దేవునికా? మొన్నే 24వ తారీఖు, 25వ తారీఖు, 24, 25, 26 తారీఖులు 3 రోజులు ఉపవాసాలు పెట్టాం. ఇక్కడ అయినంటే మల్లవరంలో 3 రోజులు ఉపవాసాలు జరిగాయి.
అవైననే మల్లెపల్లిలో ఉపవాసాలు జరిగాయి. ప్రతి ఏడాది మన సంఘాల్లో ఉపవాస కూటాలు పెడుతున్నాం. ఈ ఉపవాస కూటాలు ఎవరికి మేలు కలగడానికి? దేవునిక, దైవజనులక, సంఘానిక? నాకు సమాధానం చెప్పాలి మీరు. ఎందుకో స్వరం రావట్లేదు చాలా మంది నుంచి. అమ్మా, ఈ ఉపవాస కూటాలు ఎవరి కోసం? దేవుడి కోసమా? దైవజనుల కోసమా? సంఘం కోసమా? కదా. కానీ చాలా మంది ఉపవాస ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఉపవాసం అంటే ఏదో చేతకాని వాళ్ళు చేసే పని అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసండి, ఉపవాసం అంటే దైవజనికి పని పాట లేక ఏదో 3 రోజులు కాలక్షేపం చేయడానికి పెట్టుకున్న కూటాలు అనుకుని చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాను. మన సంఘాల్లో కూడా అదే పరిస్థితి. 3 రోజుల ఉపవాస కూటాల్లో ఒక్క పూట కూడా దేవుని సన్నిధిలో ఏకీభవించని విశ్వాసులు కూడా ఉన్నారు అంటే వారు దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు చెప్పండమ్మా? ఉపవాసానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మీకు చెప్పాను మొన్న మన ఉపవాసాలు. ఉపవాసం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సాధనం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి లేదా అద్భుతమైన మేలు పొందుకోవడానికి ఒక సాధనం అయితే ఈ సాధనను ఉపయోగించుకోవడం లేదు చాలా మంది. కనుక వినండి, ఉపవాసం వల్ల మనకు ఉపయోగం ఉంది. సరే, ఇప్పుడు ఇతడు 2 రోజులు ఉపవాసం చేస్తున్నాను అన్నాడు. 2 రోజులు ఉపవాసం చేస్తే ఎవరికి మేలు చెప్పడమా? 2 రోజులు ఉపవాసం చేస్తున్నాడు ఎవరి? పరిచయుడు. ఎవరికి మేలు? అతనికే కదా మేలు. అదేదో గొప్పగా చెబుతున్నాడు. రెండవది, నా సంపాదనలో 10వ భాగం నీకు ఇస్తున్నాను అంటున్నారు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరందరూ. 10వ భాగము ఎవరిది? మధ్యలో కానుక గురించి చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. ఎందుకంటే కొంతమందికి కానుక అనే మాట వస్తే కలత వచ్చేస్తుంది అన్నమాట. కలత పడకండి కానుకల గురించి. ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వినండి, విని తెలుసుకోండి. అమ్మా, 10వ భాగము ఎవరిది? మాట్లాడతలేదు. దేవుంది కదా. దేవునిది దేవునికి ఇవ్వడం గొప్ప. నా ప్రశ్న సమాధానం చెప్పండి. 10వ భాగం నాది అని దేవుడు అన్నారు. దేవునిది దేవునికి ఇవ్వడంలో గొప్ప ఏముంది? దేవునిది దేవునికి ఇచ్చేసి నీదంటూ ఏదైనా ఉంటే అది నీవిస్తే అది గొప్ప అవుతుంది. ఇతడు ఏం గొప్ప చెప్పుకుంటున్నాడు? నా సంపాదనలో 10వ భాగం ఇస్తున్నా. అసలు 10వ భాగం దేవునికి ఇవ్వడం బాధ్యతది. దాని గురించి గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాటలన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ పరిచయుడు తనలో తగ్గింపు కనబడడం లేదు, తనలో లోబడడం కనబడడం లేదు. దేవుని సన్నిధికి వచ్చాడే కానీ గొప్పే చెప్పుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడిని అంటున్నాడు, నేను కలంకం లేదంటున్నాడు, నేను దొంగను కాదంటున్నాడు, వ్యభిచారిని కాదంటున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను అంటున్నాడు, 10వ భాగం ఇస్తాను అన్నాడు. అమ్మా, ఇవన్నీ బాధ్యతలు, ఇవన్నీ దేవుని పిల్లలు చేయాల్సిన పనులు. కాబట్టి ఇవన్నీ గొప్ప చెప్పుకుని అతడు, అందుకే ఆ వాక్యంలో మీరు చివరిలో చూస్తేనండి, ఇతని కంటే అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. గొప్పలు చెప్పు. చూడటానికి ఎవరు భక్తి పరులు కనబడుతున్నారు చెప్పండి అక్కడమ్మా? ఇతడేమో పరిశుద్ధత గురించి చెప్పుకుంటున్నాడు. ఆ బయట ఉన్న అతను ఏం చెప్పుకుంటున్నాడు? ఒకటే ప్రార్థన, దేవా నేను పాపినని రొమ్ము బాదుకుంటూ ఏడుస్తున్నాడు. చూడడానికి ఈయన పరిశుద్ధుడిగాను ఆయన పాపిగా కనబడుతుండ కదా. ఎవరిని అడిగినా, మీరు కూడా అడిగితే ఏం చెప్తారు? అందులో పరిశుద్ధుడు ఎవరమ్మా, పాపి ఎవరన్నా అంటే టక్కుమని మీరు చెప్పేది ఏంటి చెప్పండమ్మా? ఈ పరిచయుడేమో పరిశుద్ధుడు, ఆ సుంకరేమో చెప్పండి పాపి అంటారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఇతని కంటే అతని నీతిమంతుగా మార్చాడు. అంటే సొంత విషయాలు చెప్పుకుని గొప్పవాడిగా భావించుకున్న ఈ పరిచయుడి కంటేనట ఎవరు నీతిమంతుడయ్యాడట దేవుని దృష్టిలో? నేను పాపిని అని చెప్పుకున్న ఆ దేవాలయం బయటే ఉండిపోయిన ఆ యొక్క సుంకరి నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడయ్యాడంటే అర్థం ఏంటమ్మా? పరిశుద్ధుడైనట్టే కదా. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు ప్రియులారా, చాలా మంది తమ జీవితాల్లో తాము గొప్పవారమని చెప్పుకుంటూ అనీతిమంతులుగానే ఉండిపోతున్నారు. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్పాల్సి వచ్చిందో తెలుసండి? మానవ జీవితంలో మనందరము కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన అయోగ్యతను ఒప్పుకోవాలి, మన పాపములు ఒప్పుకోవాలి. ఈ చిన్న కుమారుడు ఒప్పుకుంటున్నాడు ఏమని తెలుసా? నేను పరలోకానికి విరోధంగా, అలాగే తండ్రి నీకు విరోధంగా నేనేం చేశాను? పాపము చేశాను. ఈరోజు ఇలాంటి ఒప్పుదల చాలా మంది జీవితంలో ఉండడం లేదండి. దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ నేను పాపిని అనే మాట పలకడం లేదు. దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ మన అపరాధాలు ఒప్పుకోలేకపోతున్నాం. మీరు అనుకోవచ్చు, అయ్యా ప్రభు రక్తంలో కడగబడిపోయాం కదా, మనం పాపులమేంటి, పరిశుద్ధులమే కదా అనుకుంటున్నారేమో. ఒకటి, నీవు ప్రభు రక్తంలో కడగబడిన వెంటనే ఒకవేళ పరలోకం వెళ్ళిపోతే నువ్వు పరిశుద్ధుడివే. కానీ ప్రభు రక్తంలో కడగబడిన వెంటనే ఎవరైనా పరలోకం వెళ్ళిపోతున్నామా అంటే? బాప్తిసం పొందిన వెంటనే పరలోకం ఎవరైనా వెళ్ళిపోతున్నామండి? లేదు. బాప్తిసం పొందిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది, చాలా కాలం పడుతుంది కదా. ఈ లోపులో మన జీవితాల్లో చాలా రకాల కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను మీకు చెబుతున్న మాట, అసలు మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉండాలి,
అసలు మనం దేవుని వాక్యాన్ని బట్టి ఏ స్థితిలో ఉండాలి, ఈ చిన్న కుమారుని బట్టి మనం చదువుకున్న 3వ పాఠంలో ఒక చక్కని వివరణ ఉంది. పిల్లరా, వివరించనుగానే ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి బైబిల్ తెరవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం మనం చూడగలిగితే 8వ వచనం నుండి అద్భుతమైన విషయాలు దైవజనులు దేవుడు దైవజనుల ద్వారా యోహాను గారి ద్వారా వ్రాయించారు. ఇవే మాటలు మన బైబిల్ మిషన్ ఆరాధన పుస్తకంలో కూడా ఉంటాయి. మీరు గమనించారు లేదో, దాని గురించి నేను తర్వాత చెబుతాను. ముందు ఇక్కడ యోహాను గారు మనందరికీ చెబుతున్న మాటలు ఒక్కసారి మీరు చదివితే ప్రియులారా దాన్ని వివరించుకుందాం. చూడండి 8వ వచనంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము. ఇలా చూడండి అమ్మా, యోహాను గారు చెబుతున్న మాట. మనము గాని పాపము లేని వారము అని కానీ చెప్పుకున్నాం అనుకోండి, మనల్ని మనమే ఏం చేసినట్టు చెప్పండి. మనమే ఏం చేసుకున్నట్టు? మోసం అంటే తెలుసు కదా పిల్లరా. మనం చాలా సార్లు ఫలానా వారు మమ్మల్ని ఎలా మోసం చేస్తారండి, ఫలానా వారు అలా మోసం చేస్తారని చెబుతాం కదా. అసలు ఈ మోసం అనేది మొదట సృష్టిలో ఎవరి ద్వారా మరి మొదలైంది చెప్తారా ఆలోచించి? ప్రియులారా, అవ్వమంటది ప్రభు వచ్చి, దేవుడు వచ్చి, ఎందుకు మీరు చెయ్యొద్దన్న పని చేశారంటే అవ్వమ్మ పలికిన మాట, మొదటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ సర్పం, ఆది కాండంలో ఉంటుంది కదా, ఈ సర్పము నన్ను ఏం చేసింది? మోసము చేసింది. అంటే ఈ సృష్టిలోనికి మోసం వచ్చింది ఎవరి వలన? సాతాను వలన. అంటే వాడు ఎవరు తెలుసా? మోసగాడు. దైవజనులు సాతానుకి చాలా పేర్లు పెట్టారు. పోయిన వారం ఓ పేరు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, పడగొట్టువాడు. అమ్మా, మన ప్రభు పడిపోయిన వారిని లేవనెత్తేవాడైతే, నిలబెట్టేవాడైతే వాడెవడు చెప్పండమ్మా? పడగొట్టేవాడు. రెండోది, ఇవాళ వాడి పేరేంటో తెలుసా? మోసగాడు. కనుక సృష్టిలో నరులను మోసము చేసిన వ్యక్తి ఎవరంటే సాతానుడే. అయితే నేను మాట అంటున్నాను, మోసం చేసేవాళ్ళు ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటానే ఉంటారు అమ్మా. తీర్పులన్నీ అయిపోయి ఆ మోసగాడైన సాతానుని నరకాగ్నిలో వేసే వరకు కూడా మోసాలు భూమి మీద ఉంటాయి. మోసం లేకుండా ఉండదు. కానీ మన బాధ్యత ఏంటో తెలుసండి, మోసము చేసేవారు మోసంలో పడిపోకూడదు. ఇది మనం గ్రహించాలి. సాతానుడు మోసం చేశాడమ్మా సర్ప రూపంలో. అయితే అవ్వమ్మ బుద్ధి ఏమైంది? ఆదాము బుద్ధి ఏమైంది? ఆదాముకి అవ్వమ్మకి దేవుడు చెప్పాడా లేదా? ఆదాముకి అవ్వమ్మకి దేవుడు చెప్పాడు, మీరు తినొద్దు అన్నారు. అమ్మా, మోసం చేసేవాడు చాలా మాటలు చెబుతాడు. మాటలతోనే మోసాలు ఎక్కువ జరుగుతాయి. మీకు తెలుసా? చిన్న ఉదాహరణ చెప్పనా? అప్పుడప్పుడు మనకి ఫోన్లు వస్తూ ఉంటాయి, చాలా మందికి వస్తూ ఉంటాయి. మోసపోయిన వారి తర్వాత చాలా వేదన పడతా ఉంటారు, కానీ ప్రయోజనం ఉండదు. ఫోన్ వస్తుంది నీకు, అమ్మా మీకు లాటరీలో 10 లక్షలు తగిలింది, కాబట్టి మీరు 1 లక్ష రూపాయలు కానీ మీరు మాకు పంపితే ఆ 10 లక్షలు మీకు పంపిస్తామంటారు. వెంటనే మనం ఏమనుకుంటాం? పోతే పోయింది 1 లక్ష రూపాయలు, 10 లక్షలు వస్తున్నాయి కదా, 9 లక్షలు వస్తున్నాయి కదా అని ఆలోచించకుండా ఏం చేస్తారు చెప్పండి? ఆ డబ్బు కట్టేస్తారు. అమ్మా, నిజానికి నువ్వు 1 లక్ష రూపాయలు కడితే 9 లక్షలు ఊరకనే ఎవరిచ్చేస్తారు చెప్పండి? 1 లక్ష రూపాయలు కాదు, 10 పైసలు కూడా ఊరకనే ఎవరెవరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది మోసపోతున్నారు. మోసం చేసే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఇది వరకు ఇళ్ళకు వచ్చి కన్నాలు వేసి మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు అదేం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక, ఈ మీడియా వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చాక చాలా సులువు అయిపోయిందండి. చాలా సులువుగా మనకు మనమే మోసపోయే పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కానీ మనం ఏమవకూడదు తెలుసండి? మోసపోకూడదు. సాతాను సర్పం మోసం చేసింది, కాని మాటలు పలికింది, మాటలతోనే మోసపుచ్చాడు. కానీ వీరి బుద్ధి ఏమైంది చెప్పండి? నిజంగా బుద్ధి ఉంటే వీరు మోసపోతారా? చూడండి, అక్కడ కూడా తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు బుద్ధి లేనందుకే ప్రియులారా అతని ఆలోచనతో మోసపోయి తండ్రికి దూరం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. కనుక ఆ అవ్వమ్మ ఈ సర్పము నన్ను మోసపుచ్చింది అంటుంది. సరే, ఆ సర్పం మోసపుస్తే మాత్రం ఈయన మోసపోవాలని ఉందా చెప్పండి? వినాలి కదా. కనుక ఎవరికి వారికి గుర్తుపెట్టుకోండి, నిత్యము మన చుట్టూ మోసం చేసే వాళ్ళు ఉంటారమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికనే ఎవరు కూడా మనకి ఏమి ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. పోనీ అవ్వమ్మ మాట విని ఎవరు మోసపోయారు చెప్పండి? మరలా ఆదాము గారు కూడా మోసపోయారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వీళ్ళిద్దరూ మోసపోయారు, పాపములు పడిపోయారు. ఒక విధంగా ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము చేసిన వీళ్ళిద్దరిలో ఎవరైనా మేము పాపము చేశామని ఒప్పుకునే మాట ఒక్కటైనా వారి నోట పలికారా? ఆదాము మాటలు వినండి, అవ్వమ్మ మాటలు వినండి, లేదా గమనించండి. ఆదామంటారు, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను తినమన్నదని దేవుని మీద నేరం వేశాడు, తన భార్య మీద నేరం వేశాడు. అవ్వమ్మ ఎవరి మీద నేరం మోపింది? ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది. అంటే వీళ్ళలో తప్పున్నా సరే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు? ఒప్పుకోలేకపోతున్నారు.
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, ఇదిగో మనము పాపము లేని వారమని చెప్పుకొని నెడల మనల మనమే మోసపుచ్చుకుందాం. ఇప్పుడు ఆదామవులు తప్పు చేశారు, ఒప్పుకున్నారమ్మా? ఆలోచించడం, ఒప్పుకున్నారా వాళ్ళు? నేను పాపిని అనే మాట ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేనందుకే ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటో ఒప్పుకోవాలి. ఇందాక మనం మొదటి పాఠం చదువుకున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ప్రవక్త అయిన యెషయా గారు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా అండి? అక్కడ వాక్యాల్లో మనం చూస్తే ప్రియులారా, ఆయన అంటాడు, ఇదిగో మరి నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అంతేకాకుండా అపవిత్రమైన పెదవులు కలిగిన మనుష్యుల మధ్య 5వ వచనం చూస్తే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. జాగ్రత్తగా వినండి, ప్రవక్త అయిన యెషయా ఒప్పుకుంటున్నాడండి. ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? నేను ఏ పదవులు కలిగిన వాడిని? ఆయన అంటున్నమాట, నేను ఏ పదవులు కలిగిన వాడిని? అపవిత్రమైన పెదవులు. అపవిత్రమైన పెదవులు అంటే అపవిత్రమైన ఆహారం తిన్నందుకు వచ్చిన పెదవులు కాదు అమ్మా. పెదవులు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? ప్రాముఖ్యంగా ఆహారం తినడానికి ఉపయోగపడతాయి. రెండోది మాట్లాడడానికి కూడా ఉపయోగపడతాయి కదా. మన మాటలకు మూలం పెదవులే కదా. కాబట్టి ఈ పెదవులు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ వచ్చాయి ఇంతవరకు అని ఒప్పుకుంటున్నాడు ఆయన. అంతేకాదు, తన చుట్టూ ఉన్న జనం గురించి కూడా ఏమన్నాడు తెలుసా? నా చుట్టూ ఉన్నవారు కూడా ఎవరో తెలుసా? అపవిత్రమైన పెదవులు కలవారే. గమనించండి అమ్మా, ప్రవక్త ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రోజు చూడండి, అక్కడ అద్భుతమైన మాట ఉంది 6వ వచనంలో. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈయన ఒప్పుకున్నాడో, ఒప్పుకున్నందుకు దేవుడు చేసిన మేలు చూడండి. ఒకవేళ ఒప్పుకొని ఉండకపోతే ఈయనకి దోషం పరిహారం అయ్యేది కాదు, ఒప్పుకొని ఉండకపోతే పాపం పరిహారం అయ్యేది కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఆదామవ్వలు ఆ రోజు ఒప్పుకొని ఉండుంటే దేవుడు క్షమించి ఏదైనా తోటలో ఉండనిచ్చినేమో. ఏమండి, ఎవరికి తెలుసు దేవుని ప్రేమ ఎంత గొప్పది? ఏమండి, నిజానికి క్షమాపణ కోరితే ఎంతటి పాపినైనా క్షమిస్తారు. దైవజనులు అన్నారు కదా, క్షమాపణ కోరితే ఎంత పాపమైనా క్షమించబడుతుంది, పశ్చాత్తాపడితే ఎంత పాపమైనా క్షమించబడుతుంది, పశ్చాత్తాపడిపోతే ఎలాంటి వానికైనా శిక్ష తప్పదు. ఆదాములు ఒప్పుకోలేదు, అందుకే వాళ్ళు తోటలోంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, నా చుట్టూ ఉన్నవారు కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వారిని ఒప్పుకోగానే ఒక శరాప్ అంటే దేవదూత వెళ్ళి పట్టుకారుతో ఆ బలిపీఠం మీద ఉన్న అగ్నిని తీసి తన పెదవులకి తగిలించారు. నిప్పు పెదవులకి తగిలితే ఏం కాలాలి? నిప్పు పెదవులు తగిలితే ఏం కాలాలి? దీనికి సమాధానం రావడం లేదంటే నిప్పులు సిద్ధం చేయాలన్నమాట. కొన్ని నిప్పులు సిద్ధం చేసి ప్రాక్టికల్గా మీకు చూపించాలి. నేను అడిగిన ప్రశ్న చాలా సులువైందే కదా. నిప్పు పెదవికి తగిలితే పెదవులు ఏమవ్వాలి అన్నాను కదా. మరి అది చెప్పడానికి మీరు ఆలోచిస్తున్నారే, పెదవులు కాలాలి. కానీ అక్కడ కాలినవి పెదవులు కాదు. ఏం కాలింది? మాట్లాడండి అమ్మా. అంటే మీరు అనాలోచనగా కానీ ఉన్నారేంటి? వినండి శ్రద్ధగా. కాబట్టి పెదవులు కాలాల్సిన బదులు ఏం కాలింది కదా. అక్కడ అన్నారు కదా, దేవుడే అంటున్నారు ఏమని? ఇదిగో ఇది నీ పెదవులకు తగిలిన గనుక ఒకటి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పాపము గురించి, ఏ దోషము గురించి ఆయన వేదన పడుతున్నాడో, ఈ నిప్పు పెదవులకి తగిలిన వెంటనే ఆ దోషము, ఆ యొక్క శాపము లేదంటే ఆ పాపము ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఒప్పుకున్నాడు గనుక. చెప్పండమ్మా, ఒప్పుకున్నాడు గనుక ఆయన క్షమించబడ్డాడు. అందుకే మనం చదువుకుంటున్న మాటల దగ్గర మళ్ళీ వచ్చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమన్నారు? 8వ వచనంలో, మనం పాపము లేనివారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. సహజంగా మనల్ని ఎవరైనా మోసం చేస్తారు, కానీ విచారం ఏంటో తెలుసా అండి? విచిత్రం ఏంటో తెలుసా? మనకు మనమే మోసపోవడం. ఎవరికి వాళ్ళు మోసపోతారు చెప్పండి? అసలు ఎవరికి వాళ్ళు మోసపోరు. కానీ ఎవరికి వాళ్ళు మోసపోతారట ఎప్పుడు? నాలో పాపము లేదనుకుంటే. చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. చాలా మంది ఇందాకే చూసాం, ఎవరిని? పరిచయుడు మాటల్లో ఏముందమ్మా? నాలో ఏ పాపము లేదు. అదే కదా అతని మాటల ఆంతర్యం, అతని మాటల యొక్క ప్రతిఫలం అదే కదా.
నాలో ఏ దోషము లేదు, అందరూ పాపులే, నేను ఒక్కడనే పరిశుద్ధినట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది భక్తులు ఉన్నారమ్మ ఇలాంటి వాళ్ళు. ఏంటో తెలుసా వాళ్ళ ఉద్దేశం? అందరిలోనే ఏదో లోపం ఉంది, నేను మాత్రమే సర్వపరిశుద్ధుని, నేను మాత్రమే ఏకైక పరిశుద్ధుని, నేను మాత్రమే పరలోక రాజ్యానికి వారసుని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు అసలు పరలోకానికే వెళ్ళరు వాక్యాన్ని బట్టి. ఎందుకు? ఇక్కడ వాక్యం ఏముందో తెలుసా? నాలో పాపము లేదు అనుకుంటే నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? మోసంలో పడిపోతున్నావు. కనుక ఎప్పుడు గమనించండి అమ్మా, నేనే పరిశుద్ధుణ్ణి, అందరూ పాపులని ఎప్పుడు అనుకోడు. కొంతమంది ఇతరులను చాలా చులకన చేస్తూ ఉంటారండి. కొన్ని మాటల్లో కానీ, కొన్ని చేతుల్లో కానీ, కొన్ని ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. భక్తుల జీవితంలోనే అమ్మా, లోకంలో ఉన్న వారి గురించి నేను మాట్లాడడం లేదు. దేవుని పిల్లలు అనబడిన వారు కూడా చాలా మంది వారికి ఉన్న తలాంతుని బట్టో, లేదా వారికి ఉన్న అంతస్తుని బట్టో, వారికి ఉన్న ఇతర భాగ్యాలను బట్టో, లేదా భక్తిని బట్టో, భక్తి ఉంటే ఉండొచ్చు, కానీ నీకు భక్తి ఉందని మిగిలిన వారు ఎవరికి భక్తి లేదని అనడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు శుద్ధిగా ఉన్నావని ఇతరులు ఎవరు శుద్ధులు కారు అనడానికి వీల్లేదు. చాలా చులకన చేస్తూ ఉంటారు చాలా మంది. ఇదే స్వనీతి అన్నారు దైవజనులు. ఏంటమ్మా? స్వనీతి. స్వనీతి ఉన్న ఆ స్వనీతి కూడా మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు? పరలోకం తీసుకెళ్ళలేదు. చూడండి, ఆ పరిచయుడు కొన్నది అంటే స్వనీతి. నీతిపరుడే చెప్పాలంటే అతని లక్షణాలు బట్టి నీతి అయితే ఉంది, కానీ స్వనీతి, ఈ స్వనీతి అతనిని పరిశుద్ధునిగా చేయలేదు, అతడు భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కనుక నాలో పాపము లేదనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుందాం అంటే. ఇంకా చూడండి, మంచి మరో మాట ఉంది, మనలో సత్యం ఉండదు. నాలో పాపము లేదు అనుకున్నామా, మనలో సత్యము లేనట్టే. లేకపోతే మనం ఎవరని చెప్పండి? సత్యము లేని వాళ్ళని ఏమంటారంటే అబద్ధికులు అంటారు. అబద్ధికుడు అంటే ఎవరు చెప్పండి? ఇందాక చెప్పుకున్నాం కదా, అబద్ధానికి జనకుడు. మొదటి మోసం అతని దగ్గరే పుట్టింది. అసలు మోసమే అబద్ధం, అబద్ధంలోంచి వచ్చిందే మోసం. మోసం అబద్ధం కలిసే ఉంటాయి ఇప్పుడు కూడా కదా. మోసం చేసేవాడు నిజాలు చెప్తాడా? నిజం చెప్తే మోసగాడు అవడు అమ్మా. ఎప్పుడు మోసగాడు ఏం చెప్తాడు? అబద్ధమే చెప్తాడు. ఏం చెప్పాడు సాతాను? మీరు చావనే చావరు, తింటే దేవతలు అయిపోతారు, మీకు జ్ఞానం వస్తుంది, దేవదూతలు అయిపోతారు చెప్పాడు కదండి. అబద్ధం. కనుక వినండి, ఒకవేళ నాలో పాపము లేదని కానీ మనం అనుకున్నాం అనుకోండి, మనము అబద్ధికులం అయిపోతాం. సత్యం మనలో ఉండదట. చూడండి, మరో మాట కూడా వ్రాయబడింది 9వ వచనంలో, జాగ్రత్త చదవండి. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులమయ్యి నీతిమంతులుగా పరిశుద్ధులం అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళ అక్కడ వ్రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. ఇది మనం చేయాల్సిన పని. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు అనబడిన వారు చెయ్యలేకపోతున్న పని కూడా ఇదే. ఎవరైనా చూడండి మీరు ప్రియులారా, నేను పాపిని అని ఒప్పుకోవడం చాలా కష్టం అండి. నేను పరిశుద్ధుని అని చెప్పుకోవడం సులువే, అవునా కదా? నేను పరిశుద్ధుని అని చెప్పుకోవడం సులువే, కానీ నేను పాపిని అని చెప్పడం చాలా కష్టం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారితో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అంటున్నారు కదా, ఏమని? మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా. ఎప్పుడమ్మా? ఒప్పుకొని ఎడలా. చూడండి, అక్కడ యెషయా గారు ఒప్పుకున్నాడు గనుక ఆయన నీతిమంతుడయ్యాడు. అక్కడ పరిచయుడు ఒప్పుకోలేదు గనుక అనీతిమంతుడయ్యాడు. ఇక్కడ చిన్న కుమారుని దగ్గరికి వద్దాం. ఈ చిన్న కుమారుడు కూడా ఒప్పుకున్నాడా లేదా? ఏమన్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీకు విరోధంగా నేనేం చేశాను? పాపము చేశాను. అందుకే మీరు గమనించండి, బైబిల్ మిషన్ ఆరాధనలో మీరు గమనించండి అమ్మా, ఆదివారపు ఆరాధన కానివ్వండి, మరి సంస్కారపు ఆరాధన కానివ్వండి, పెద్ద ఆరాధన అనేది ఒక ఆరాధన ఉంది, ఆరాధనకి అదొక ఆరాధన, అందులో కానివ్వండి. అంతెందుకు, మనం ప్రతి శుక్రవారం క్రమాలు చేస్తాం కదా. ఈ క్రమాలలో కూడా ప్రియులారా, మనం లేదా సన్నిధి క్రమం చెప్పుకుంటున్నాం కదా. సన్నిధి క్రమాలు ఎంత జ్ఞాపకం చేశాను, 7 మెట్ల ప్రార్థన. ఈ 7 మెట్ల ప్రార్థనలో మనం 2వ మెట్టు కానివ్వండి, ఇవన్నీ గమనిస్తే మీకు ఏం కనబడుతుందో తెలుసండి? మనల్ని మనము దేవుని ఎదుట పాపముల గురించి ఒప్పుకోవడమే కనబడుతుంది. ఆదివారం మీలో చాలా మంది ఆరాధన సమయానికి రారు, కానీ ఆరాధన సమయంకి వస్తే తెలుస్తుంది. ఆరాధనలో ఒక భాగం ఉంటుందండి, పాప క్షమాపణ అనేది. మోకాలు వేసి లేదా దేవుని సన్నిధిలో నిలబడి మనం ఒప్పుకుంటాం, జన్మలో పాపినయ్యా, నైజములో పాపిని, చూపులో, వినికిడిలో, మాటలో, ఇలా ఎన్నో విషయాల్లో నేను పాపిని దేవా అని నోరారా మనసారా దేవుని ఎదుట ఒప్పుకునే అవకాశం బైబిల్ మిషన్ ఆరాధనలో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే వాక్యం చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా. సంస్కార ఆరాధన చేసుకుంటాం కొంతసేపట్లో, అందులో కూడా ఏముంటుందో తెలుసా? మనం పాపులమని ఒప్పుకోవాలనే మాట ఉంటుందండి. అలాగే బాప్తిస్మ ఆరాధన ఎప్పుడైనా గమనించారా?
బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా మన పాపాలు ఒప్పుకోవడానికి ఒక క్రమం ఉంటుందండి. కనుక నిజంగా ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఒక పాట పాడి వీళ్ళారా సంతోషించడం కాదండి, దేవుని ఎదుట క్షమాపణ కోరుకోవడమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నీ పాపములు క్షమించబడితే నీకు ఆశీర్వాదం. అక్కడ ఉంది కదా, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, ఇది కదా మనకు కావాల్సింది. సమస్త దుర్నీతి నుండి పవిత్రులు కాకపోతే పరలోక రాజ్యం ఎలా వెళ్ళగలం చెప్పండి అమ్మా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులం అవ్వాలి. పవిత్రం అవ్వాలంటే మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన ఎవరు? నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఈ సమస్త దుర్నీతి నుండి కూడా ఆయన మనల్ని తప్పిస్తారు. చివరిగా మరో మాట ఉంది అక్కడ చూడండి, 10వ వచనంలో ఏం తెలుసా? మనము పాపము చెయ్యలేదని చెప్పుకొని నీడలా ఆయనను అబద్ధికునిగా చెయ్యువారం అవుదుము. ఒకవేళ గాని ఎంత చెప్పినా గాని అయ్యా నాలో ఏ పాపము లేదు, నేను ఏ పాపము చేయలేదని కానీ నువ్వు అనుకున్నావంటే నువ్వేం చేసినట్టు తెలుసండి? ఎవరిని అబద్ధికునిగా చేసినట్టు? అమ్మా వాక్యంలో ఉన్న మాట చెప్పండి. ఎవరిని అబద్ధికునిగా చేసినట్టు? సాక్షాత్తు దేవుణ్ణి అబద్ధికుని చేసిన వాడు అవుతావట. అమ్మా దేవుణ్ణి అబద్ధికుని చేయడం అంటే అంత నేరం. దేవుడు అబద్ధికుడా సత్యవంతుడా చెప్పండి ఒక మాట. దేవుణ్ణిలో అబద్ధము లేదు. అబద్ధము లేని దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? నేను పాపిని కాదు అనుకోవడం వలన, నీలో పాపము లేదు అనుకోవడం వలన ఆ దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు అంటే పాపిగా మార్చేస్తున్నావు. అమ్మా ఒక మనిషినే అబద్ధికుని అంటే అది పాపం అనుకుంటామే, అలాంటిది దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తామంటే మహాపాపం కదా. అందుకే మనం ఎప్పుడు ఏం ఒప్పుకోవాలంటే నాలో ఏదో పాపం ఉంది, నాలో ఉంది. ఒక మాట చెప్పనా, కొన్ని తెలిసిన లోపాలు మనలో ఉంటాయి, తెలియని లోపాలు కూడా ఉంటాయి. అందుకే ప్రియులారా మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తెలిసి చేసిన అపరాధాలు ఒప్పుకోవాలి. తెలియక చేసినవి ఏమైనా ఉంటే, వాక్యం తెలియక చేసిన అపరాధాలు ఉంటే వాటిని కూడా క్షమించమనాలి. ఇంకో మాట అక్కడ ఉంది కదా, ఒకవేళ కానీ మనం ఒప్పుకోకపోతే పాపము లేదని చెప్పుకుంటేనట మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని వాక్యం మనలో ఉండకపోతే మనకి ఏంటి ప్రయోజనం చెప్పండి? వాక్యం మనలో ఉంటేనే కదా ఏ ప్రయోజనమైనా. కాబట్టి వినండి ప్రియులారా, దేవుని వాక్యం మనలో ఉండాలంటే మనం ఏమని ఒప్పుకోవాలి తెలుసండి? నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఇప్పుడు మరలా చిన్న కుమారుడు దగ్గరికి వచ్చేద్దాం. ఈ చిన్న కుమారుడు ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? నేను పరలోకానికి అలాగే తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను. ఏంటి అతను చేసిన పాపం అంటే వినండి ప్రియులారా, విలువైన తండ్రి సన్నిధిని వదిలిపెట్టాడు. అంతే, విలువైన తండ్రిని వదులుకున్నాడు. విలువైన తండ్రిని వదులుకొని తన ఆస్తి తనకి ఇమ్మని చెప్పి దూరదేశాలకు వెళ్ళాడు. వీళ్ళని అంటున్నాను, దూరదేశాలకు వెళ్ళడం తప్పు కాదు, సంపాదించే లాభం సంపాదించుకోవాలనుకోవడం తప్పు కాదు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదాం మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుదాం రండిని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. ఇలా చూడండి, నేడైనా రేపైనా ఒక పట్టణం వెళ్దాం, లేదా ఒక దేశం వెళ్దాం, అక్కడ ఒక సంవత్సరం ఉందాం, లాభం సంపాదిద్దాం అనుకుంటేనంట ప్రియులారా మీరు ఏ పాటి వారు అంటున్నారు. నిజానికి పట్టణాలు వెళ్ళడం, దేశాలకు వెళ్ళడం తప్పేమి కాదు. అయితే ఇక్కడ అనుకోవలసింది ఏంటో తెలుసా? అక్కడ అద్భుతమైన మాట ఉంది, ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమనాలి. అంటే మనం ఏం చేసినా ఎవరి చిత్త ప్రకారం చేయాలమ్మా చెప్పండి? ఏం చేసినా ఎవరి చిత్త ప్రకారం చేయాలి? దేవుని చిత్త ప్రకారం. ఇంకా చెప్పండి, తండ్రి చిత్త ప్రకారం. ఇప్పుడు చిన్న కుమారుని చూడండి, ఇతడు విదేశాలు వెళ్ళాడు ప్రియులారా, వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. అది తండ్రి చిత్తమా తన ఇష్టమా? తండ్రి ఏమైనా చెప్పాడా? బాబు మనకి ఇక్కడ వ్యాపారంలో లాభాలు లేవు, ఇక్కడ వ్యవసాయంలో లాభాలు లేవు, నీకు ఆస్తిస్తాను, వెళ్ళి లాభం సంపాదించి రండి అని అన్నాడా? తండ్రి అన్నాడా? కొడుకు అన్నాడా? కొడుకే తన స్వయంగా నా ఆస్తి నాకు ఇచ్చే. ఓ మాట చెప్పమంటారా? తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకే చెందుతుంది, కానీ ఆ ఆస్తి తల్లిదండ్రులు తమంతట తాము ఇష్టపూర్వకంగా ఇస్తేనే. కొంతమంది పిల్లలు ఉన్నారండి, వీళ్ళు తల్లిదండ్రుల ఆస్తి కోసం ఆ తల్లిదండ్రులు బాధ పెట్టేవారు కూడా ఉన్నారు. నేను మాట చెప్పనండి, నిజానికి తల్లిదండ్రుల ఆస్తి మనకి ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అసలు తల్లిదండ్రుల ఆస్తి అంటే ఎవరి కష్టార్జితం? అది మనదా వాళ్ళదా చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి అమ్మా. మీలో చాలా మందికి తల్లిదండ్రుల ద్వారా మంచి మంచి ఆస్తులు వచ్చాయి కదా. కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు ఏ ఆస్తి ఇవ్వకపోయినా
కష్టపడి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు ఎవరు తల్లిదండ్రుల ద్వారా ఆస్తులు పొందారో, ఎవరు వారికి వారు కష్టపడి సంపాదించుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ తల్లిదండ్రుల కష్టార్జితం మనకే చెందుతుంది అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది వారి కష్టార్జితం. మీకు తెలుసా, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? పిల్లలు మాట విన్నందుకు, పిల్లలు లోబడినందుకు, పిల్లలలో మంచి గుణాలు లేనందుకు కొంతమంది తల్లిదండ్రులు వారి ఆస్తిని ఏం చేస్తారు? మీరు ఎవరైనా ఆలోచించి ఒక మాట చెప్పండి. వెరీ గుడ్, బాగా తెలుసు మీకు. అమ్మా, మీకు కానీ అలా చేశారా ఎవరైనా? మీరు కానీ చేశారా? కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల మాట విన్నందుకు ఆస్తి అంతా కూడా అనాథ శరణాలయాలకి, వృద్ధాప్యాలకి, అంటే వృద్ధుల కోసం ఉపయోగించే వృద్ధాశ్రమాలకి, అలాగే సేవా కార్యక్రమాలకు ఇచ్చేస్తారు. పిల్లలు ఉన్నా సరే ఎందుకు ఇచ్చేస్తారు అలా? మీరు ఆలోచన చెప్పండి. ఈ పిల్లలు అవిధేయులైనప్పుడే, విధేయులైన పిల్లలైతే వీళ్ళకి ఆస్తినిస్తారు. అవిధేయులైన పిల్లలకి బుద్ధి రావాలని తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? వారి ఆస్తి అంతా కూడా చారిటబుల్ ట్రస్ట్లకు ఇచ్చేస్తూ ఉంటారు, వృద్ధాశ్రమాలకి, అలాగే ప్రియులారా అనాథ శరణాలయాలకి ఇచ్చేస్తారు. ఎందుకు? వీళ్ళకి ఇచ్చినా ఉపయోగం లేదు, వృధా చేస్తారు అని చెప్పేసి కొంతమందికి ఉపయోగపడతారంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? కోర్టులకు వెళ్ళి మా తల్లిదండ్రుల ఆస్తులు అలా ఇలా వెళ్ళిపోయాయని పోరాడతారు. కానీ తల్లిదండ్రులు ఇష్టం లేకుండా ఏ పిల్లలు కూడా వారి ఆస్తిని సంపాదించడానికి వీల్లేదు. మీరు కావాలంటే న్యాయశాస్త్రం చూడండి. తల్లిదండ్రులు వీలునామా రాసేసారంటే చెప్పండి రావణ్ గారు, మీకు తెలుసు కదా. తల్లిదండ్రులు కానీ ఆస్తిని పిల్లల అనాథ శరణాలకు రాసేసారనుకోండి, ఈ పిల్లలు తేగలరు మరలానికి అసాధ్యం అది, ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. కాబట్టి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఆస్తి ఇవ్వాలి. కానీ ఈ చిన్న కుమారుడు ఇష్టం లేకపోయినా తండ్రికి నా ఆస్తి నాకు ఇచ్చి అన్నాడు. ఆయన ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి, మంచి తండ్రి కాబట్టి చాలా చెప్పి చూశాడు, చాలా వివరించి చెప్పాడు. వినలేదు మాట. విననందుకు సరే అని చెప్పేసి ఇచ్చాడు. ఈ చిన్న కుమారుడు వెళ్ళాడు. పోని వెళ్ళిన వాడు మంచి వ్యాపారం ఏమైనా చేశాడమ్మా? వాక్యంలో ఏం చదువుకున్నాం మనం ఇందాక? దుర్వ్యాపారము చేసనే మాట ఉంది. రెండవది, పెద్ద కుమారుడు వచ్చి అంటాడు, ఇదిగో మరి ఆస్తి అంతటిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు అన్నాడు. అంటే ఈ కుమారుడు ఆస్తిని రెండు విధాలుగా పాడు చేశాడండి. ఒకటి దుర్వ్యాపారం చేశాడు, రెండోది వేశ్యలకి ఇచ్చాడంటే పాడు చేశాడు మాట. బాగు చేయడానికి బదులు పాడు చేశాడు. పిల్లలు, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని దుర్వ్యాపారాలు. అమ్మా, వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ఏ వ్యాపారం చేయకూడదు? దుర్వ్యాపారం. మీకు అర్థం కావాలంటే దుర్వ్యాపారం అంటే ఏంటో తెలుసా? మన లాభం కోసం ఇతరులు నష్టపోయినా, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, నాకు మాత్రం డబ్బు రావాలి అనుకునేదే దుర్వ్యాపారం. చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఇతరులకు ఉపయోగపడి ఏ వ్యాపారమైనా చేయొచ్చు, తప్పైతే లేదు. కానీ ఇతరుల ఆత్మీయ జీవితాన్ని, ఇతరుల ఆరోగ్య జీవితాన్ని, ఇతరుల కుటుంబ జీవితాన్ని పాడు చేసే వ్యాపారాలు ఎవరు చేసినా అది దుర్వ్యాపారమే. దేవుడు లెక్క అడుగుతాడు. ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న పోస్ట్ చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. అమ్మా, ఒక ఆయన ఎవరో ఫోటో పెట్టారు. ఏంటంటే మీకు ఉదాహరణకు అర్థమవడం చెప్తాను. ఒక బంగారు ఇల్లు చూపిస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బంగారంతో నిండిపోయి ఉన్నారు. అన్ని కూడా బంగారం ఆ ఇంట్లో. ఎవరు ఇతడు అంటే, అమ్మా, పాన్ పరాగు ఏ గుట్కాలు ఉంటాయి కదా, ఇవి అమ్మేవాడి ఇల్లు అటది. ఫోటో మరలా నాకు దొరికితే మీకు మన గ్రూప్లో పెడతానులేండి. ఇంటి నిండా బంగారమే, ఒళ్ళంతా బంగారమే. ఎవరిదా ఇల్లు అంటే ఈ గుట్కాలు అమ్మేవాడి ఇల్లు. ఆ పక్కన ఇంకో ఫోటో పెట్టాడు. ఈ గుట్కాలు తిన్నోడు ఎలా ఉన్నాడు తెలుసా? హాస్పిటల్లో ఒక మూలన ఆ బెడ్ మీద కనీసం వస్త్రం కూడా లేకుండా, తనవారంటూ ఎవరు లేకుండా ఎలా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీడికి బంగారము, ఈ ఐశ్వర్యము ఎవరి ద్వారా వచ్చింది? ఈ కష్టపడి సంపాదించినోడు ఆ కష్టార్జితాన్ని తన కోసం వాడుకోకుండా ఆ గుట్కాలు తిని, ఆ సిగరెట్లు తిని, ఆ సారాలు తాగి, అమ్మ మొహమాటం లేకుండా చెబుతున్నాను, అర్థం చేసుకోండి. అంటే తన మేలు కోసం కాకుండా దుర్వ్యాపారాలు చేసే వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళనేమో కోటీశ్వరులు చేశాడు. వీళ్ళు ఏమైపోయారు చెప్పండమ్మా? కూటికి కూడా లేని ప్రియులారా భిక్షము ఎత్తుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు అతనికి వచ్చిన బంగారం అంతా ఎవరి ద్వారా వచ్చింది అంటే కనీసం జ్ఞానము లేని వారిగా ఈ రోజు మనుషులు. అందుకే అన్నారు, ఆహారం కాని దానికోసం ఎందుకయ్యా మీరు ఖర్చు పెడుతున్నారు? పానీయం కాని దానికోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వీళ్ళు నష్టపోతున్నారు, వారు భాగ్యవంతులు అవుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే దుర్వ్యాపారం అనే మాట వచ్చినందుకు. కనుక వినండి, వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ దుర్వ్యాపారము సరే. మొత్తం మీద ఈ చిన్న కుమారుడు దుర్వ్యాపారం చేసి పాడు చేసి తర్వాత తెలుసుకున్నాడండి. తెలుసుకుని నేను పాపము చేశాను అంటున్నాడు. ఈరోజు వినండి అమ్మా, మనం కూడా ఒకవేళ పొరపాటు ఉంటే దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుని ఎదుట ఒప్పుకుంటే ఇందాక మనం చదువుకున్న ఆ యోహాను గారు రాసిన మాటలు ఎంత అద్భుతమైన మాటలండి. మనం ఒప్పుకుంటే క్షమించబడతాం, నీతివంతులు చేయబడతాం, సత్యవంతులు అవుతాం. ఎన్ని అద్భుతమైన మాటలు. అందుకే ఇక నుంచి ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ఏమని ఒప్పుకోవాలి చెప్పండి ఒక మాట? నేను పాపిని తండ్రి, నీ కృపను బట్టే నేను బ్రతుకుతున్నా, నేను అయోగ్యుణ్ణి. అమ్మా,
పరిచయలాగా ఉందామా, సుంకర్లాగా ఉందామా? మాట్లాడతలేదు మీరు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెప్పండమ్మా? పరిచయలా గొప్ప చెప్పుకోవద్దు, సుంకరిలాగా పాపిని అని ఒప్పుకుంది. అలాగని చెప్పేసి రోజు పాపం చేయమని కాదు, అర్థమవుతుందా? పాపిని అని ఒప్పుకోమన్నారంటే అర్థం ఏంటి చెప్పండి? అందుకే తీర్మానం ఏమని? పాపము చేయకుండా ఉండాలనే తీర్మానం. కనుక అటు తీర్మానం మనం కలిగి ఉండాలి. చివరిగా ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఇంతకీ ప్రియులారా, ఈ చిన్న కుమారునికి ప్రియులారా బుద్ధి అయితే వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాతే పాపములు క్షమించాలని అనుకున్నాడు. తనకు తాను చెప్పుకున్నాడు. మొదట లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రితో కూడా ఈ మాటలన్నీ చెప్పాడు. అక్కడ వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను చదవడం లేదు, అన్ని చెప్పాడు. అయితే తండ్రి ప్రేమ కలిగిన వాడు కనుక కూలివానిగా పెట్టుకోలేదు, కానీ మరలా కుమారుడిగానే ఉంచుకుని ప్రియులారా అతనికి స్నానం చేయించాడు, ప్రశస్త వస్త్రం తొడిగించాడు, కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు. ఇవేమీ లేవు. వెళ్ళేటప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఆస్తి పట్టుకెళ్ళాడమ్మా? ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. ఈ చిన్న కుమారుడు వెళ్ళేటప్పుడు 2 చేతులుండి ఆస్తి పట్టుకెళ్ళాడు కదా, వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు చెప్పండి ఒక మాట? వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు? ఎండిపోయిన చేతులు తెచ్చాడు. అవునా కాదు చెప్పండి? తిండి లేదమ్మా, కనీసం పందుల పొట్టు కూడా దొరకలేదు అతనికి. పందుల పొట్టుతోటైనా కడుపు నింపుకోవాలనుకుంటే అది దొరకలేదు. ఎండిపోయిన చేతులతో తిరిగి వచ్చాడు. మనం ఎవరైనా మన ఇంట్లోంచి వెళ్తుంటే ఒక దీవెనిస్తారు అమ్మా. పెద్దలు సహజంగా ఒక దీవెనిస్తారు. ఎప్పుడేం ఇచ్చారు ఆ దీవెని? మీరు ఏమంటారు తెలుసా? క్షేమంగా వెళ్ళండి, వచ్చేటప్పుడు మాత్రం ఎలా రండి. అమ్మా విన్నారా ఈ మాట? అసలు విన్నారా? మీరు అన్నారా ఎవరితోటైనా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అన్నారా? అనే ఉంటారు. మీరు అనే ఉంటారు, మిమ్మల్ని ఎవరో ఒకరు అనే ఉంటారు. ఏమంటారట? వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళాలట, వచ్చేటప్పుడు ఎలా రావాలట? అంటే లాభం లేకపోతే రాకూడదా? అంటే మనిషి మనసు ఏంటంటే, ఎవరైనా ఒక పనికి వెళ్ళినా, ఒక ఉద్యోగానికి వెళ్ళినా, ఒక వ్యాపారంకి వెళ్ళినా, ఒక దేశం వెళ్ళినా వీళ్ళారా ఎలా రావాలట? లాభంతో రావాలి. మరి ఆ లాభంతో రావాలని కోరుకుంటే ఈ తండ్రి కూడా వచ్చిన వెంటనే ఏం చూడాలి చెప్పండి అమ్మా? ఏం చూశాడు ఈ తండ్రి? పిల్లరా అతని చేతులు చూడలేదు, అతని రూపాన్ని చూచాడు, అతని మరి అతని యొక్క పరిస్థితి చూచాడు, అతని మారు మనసు చూశాడు, అతని కడుపు చూచాడు, శుద్ధి చేశాడు. మొదట పిల్లరా ఉంగరం పెట్టించాడు. ఉంగరం అధికారాన్ని గుర్తు, పాదరక్షలు ఏమండి క్షేమాన్ని గుర్తు. అలాగే వినండి ప్రియులారా, అతనికి విందు చేయించాడు. ప్రియులారా మనమైతే ఎవరైనా వెళ్తే లాభం చూస్తాం, ఏం పట్టుకెళ్ళావు, ఏం తెచ్చావు అని అడుగుతాం మనం కదా. కానీ వినండి ప్రియులారా, ఆ తండ్రి ప్రేమ కలిగిన వాడు కనుక అతను అంతా నష్టపరిచినా సరే అతన్ని రానిచ్చాడు. ఇంతకీ ఈ చిన్న కుమారుడికి ఎంత మారు మనసు, ఇంత పాపక్షమాపణ దేనిని బట్టి వచ్చిందో తెలుసా? అద్భుతమైన ఒక విషయం. మరి అది ఏమిటి అంటే, ఏది బుద్ధి తెచ్చింది అతని చిన్న కుమారునికి? ఆ చిన్న కుమారునికి బుద్ధికి రావడానికి ఒకటే ఒక కారణం ఉంది. ఎవరైనా మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. అమ్మా ఈ చిన్న కుమారునికి బుద్ధి రావడానికి ఒక అమూల్యమైన కారణం ఉంది. దేన్ని బట్టి అతనికి బుద్ధి వచ్చింది? ఇంకా సులువుగా అడుగుతాను మీకు, దేనిని బట్టి తండ్రి గుర్తొచ్చాడు? అమ్మా వెరీ గుడ్, ఆహారము. ఇంకా చెప్పాలంటే ఆకలి. ఆకలి ఈ చిన్న కుమారుని ఏం చేసిందో తెలుసండి పిల్లరా? తండ్రిని గుర్తు చేసింది. ఇంకా చెప్పాలంటే తండ్రి ఇంటిలో 2 రకాల ఆహారాలు, ఒకటి తండ్రి తినే ఆహారం, ఒకటి కూలివారు తినే ఆహారం. యజమానులు పనివారు ఒకే ఆహారం తింటారా? తినరు కదా. యజమానుల రాజుగారు తినే ఆహారముని బయట బంట్రోతులు తినే ఆహారం ఒకటవుతుందా? అవదు కదండి. సేవకుల ఆహారం వేరు, రాజుల ఆహారం వేరు. ఈ తండ్రి తినే ఆహారం గుర్తు రాలేదు, కానీ అతనికి ఏం గుర్తొచ్చిందో తెలుసండి? అక్కడ ఉంటాడు కదా, మంచి మాట అంటాడు. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, 17వ వచనం, లోకాసు వార్త 15:17. అయితే ఆ బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆకలి, అన్నము. చూడండి ప్రియులారా, ఆకలి అతనికి ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసింది. తండ్రి ఇంటిలో ఉన్న ఆ కూలివారు తినే అన్నాన్ని జ్ఞాపకం చేసింది. ఈరోజు చాలా మందికి అన్నమే గుర్తు రావడం లేదండి. అవునాగా చెప్పండి, ఆహారమే గుర్తు రావడం లేదు. నేను మాట చెప్పనా? ఆ కుమారుడు శారీరకంగా తన తండ్రి ఇంటిలో ఉన్న ఆహారాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ దేవుని పిల్లలమైన మనము ఏ ఆహారం గుర్తు చేసుకోవాలి తెలుసా? మన తండ్రి లేదు. చెప్పండి ఒక మాట. ఇంకా చాలా వివరణ ఉంది కానీ సమయం లేదు, ఇంకా మన కార్యక్రమాలు ఉన్నాయి కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను ముగిస్తా ఉన్నాను. చెప్పండి అమ్మా, మన తండ్రి ఇల్లు ఏది? దేవుని ఇల్లు, అంటే మరి మందిరం కదా. మనకి కూడా ఈ తండ్రి ఇంటిలో 2 రకాల ఆహారాలు దొరుకుతున్నాయి. మీ గతంలో కూడా నేను చెప్పాను. అమ్మా ఏంటి ఆ 2 రకాల ఆహారాలు అంటే, ఒకటి వాక్యము, రెండవది సంస్కారపు విందు. చెప్తారు అందరూ? మొదటిది వాక్యము, రెండవది సంస్కారపు విందు. ఆ కుమారుడు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఏదో సాధించామనుకున్నాడు, ఏమీ సాధించలేదు.
చివరికి కొన్ని రోజులైతే ప్రాణం కూడా పోతుంది అన్నాడు కదా, అతడే అన్నాడు స్వయంగా, నా మాట కాదు. నేను ఇక్కడ ఆకలికి ఏమైపోతున్నాను, చచ్చిపోతున్నాననే మాట వాడాడండి. ఆకలి ఏం చేయబోతుందో తెలుసా, అతన్ని చంపేయబోతుందండి. ఆకలికి చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ చనిపోకూడదు అనుకున్నాడు అతడు. వినండి, అతడు తిరిగి రావడానికి వీళ్ళారా బుద్ధి కలగడానికి కారణం ఏంటంటే, నేను ఎలాగైనా బ్రతకాలి. చెప్పండి మాట, నేను ఎలాగైనా బ్రతకాలి. ఇదే దేశంలో ఉంటే నేను బ్రతకను, ఇదే దేశంలో ఉంటే ఎప్పటికైనా నేను చచ్చిపోతాను. ఎందుకంటే చివరికి నాకు పందులు తినే పొట్టు కూడా దొరకలేదు, అలాంటిది ఆహారం ఎక్కడ దొరుకుతుంది? కానీ నేను బ్రతకాలంటే నా కోసం ఒకే ఇల్లు ఉంది. చెప్పండి, నేను బ్రతకాలంటే నా కోసం ఒకే ఇల్లు ఉంది. ఏ ఇల్లు అది? తండ్రి ఇల్లు. గుర్తుపెట్టుకోండమ్మా, మనం బ్రతకాలంటే మనకు దేవుడిచ్చిన తండ్రి లేదో తెలుసా? దేవుని మందిరమే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనల్ని బ్రతికించే, బ్రతికించే అంటే భూ సంబంధమైన ఆహారం అనుకోకండి. మన ప్రభు అన్నారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. అలాగే సంస్కారపు విందు కూడా ఏం చేస్తుందో తెలుసా? మనల్ని జీవింపజేస్తుంది. ప్రభు అంటారు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమందు నా తండ్రి అతనిని లేపునన్నారు కదా. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలను బ్రతికించే ఆహారం రెండు. ఒకటి వాక్యము, రెండవది సంస్కార బిందు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆదివారం వచ్చేసరికి నీకేం గుర్తొచ్చేయాలి తెలుసా? నా తండ్రి ఇంట ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలనుకోవాలి. కానీ విచారం చెప్పనండి, ఈరోజు దేవుని పిల్లలు కూడా ఆదివారము దొరికే వాక్యాహారాన్ని వదిలేసి లోకములో దొరుకుతున్న పిల్లరా క్షయమైన ఆహారం కోసం పరిగెపెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? ఆలోచన చేయండి. ఈ రోజు ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని, పిల్లల లోక సంబంధమైన విందులు, వినోదాలని, పిల్లల లోకపు ఆహారం కోసం ఇల్లోళ్ళు ఉన్నారు లేదా? ఏం పోగొట్టుకున్నారు ఈరోజు చెప్పండి? 2 ఆహారాలు పోయాయి. ఒకటి వాక్యాహారం, ఇది అక్షయమైన ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేసే అక్షయమైన ఆహారం కోసం కష్టపడమన్నారు. అదే ప్రభు శరీర రక్తాలు, రెండోది వాక్యం. కనుక నెలలో మొదటి ఆదివారం వచ్చేసరికి నీకేం గుర్తొచ్చేది తెలుసా? ఈ రోజు నా తండ్రి ఇంట నాకేం దొరుకుతుంది? అక్షయమైన జీవాహారమైన ప్రభు శరీర రక్తాలు దొరికితే నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా నేను వెళ్ళిపోవాలంతే. ఇది ఆ కుమారుడికి వచ్చిన మనస్సు. నేను బ్రతకాలి అనుకున్నాడు, బ్రతకాలి అనుకున్నవాడు లేచాడు. అప్పటికే ఓపిక లేదు, ఓపిక తెచ్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నాడు. తండ్రి ప్రేమ కలిగిన వాడు కనుక హక్కును చేర్చుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, క్షమించాడు, రాజభోగాలు అతనికి చేశాడు. గుర్తుపెట్టుకోండమ్మా, ఈరోజు మనం కూడా బ్రతకాలి అని కోరుకోవాలి. ఎక్కడ బ్రతకాలని కోరుకోవాలి చెప్పండి అమ్మా? మీరందరూ ఎక్కడ బ్రతకాలని కోరుకుంటున్నారు? భూలోకములోనా, పరలోకములోనా? చెప్పండి, ముగించేస్తున్నాను. ఎక్కడ బ్రతకాలని కోరుకోవాలి? మనం బ్రతకాలను కోరుకునేది ఎక్కడంటే పరలోకములో బ్రతకాలను కోరుకోవాలి. ఈ లోకంలో బ్రతుకుంది, ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు. ఇది శాశ్వతం కాదు. శాశ్వత కాలం బ్రతకాలని కోరుకోవాల్సింది ఎక్కడంటే అక్కడ మనకి జీవితం కావాలంటే, అక్కడ బ్రతకాలంటే ఇక్కడ మనం పొందుకోవాల్సిన ఆహారాలు ఈ 2. ఒకటి వాక్యాహారము, రెండవది సంస్కారపు విందు. విచారం ఏంటంటే నెలకొకసారి సంస్కార బిందు కొందరు క్రమంగా అందుకోవడం లేదు, వారానికి ఒకసారి వాక్యపాహారం కూడా క్రమంగా కొందరు అందుకోవడం లేదు. అలా అందుకోకపోతే బలహీనం అయిపోతాం. ఆ చిన్న కుమారుడు అన్నట్టుగా ఆత్మీయ జీవితంలో చనిపోతాం. అందుకే తండ్రి పెద్ద కుమారుడితో మాట అంటాడు, ఈ నీ తమ్ముడు లేదా ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు. రెండో మాట ఒకటి అన్నారు, ఏంటమ్మా? చనిపోయి బ్రతికాడు. తండ్రి ఇంటికి దూరం అవడే చనిపోవడం. ఈరోజు ఎవరు ఏమనుకోకండి, అందరికీ చెబుతున్నాను, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకములో తిరుగుతున్న దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం పొందిన వారే. ఏమండి, వీళ్ళు దేవుని ఇంటికి రావడం లేదు, వారానికి ఒకసారి కూడా రావడం లేదు, నెలకొకసారి కూడా రావడం లేదు, అసలు సంవత్సరానికి ఒకసారి కూడా దేవుని ఇంటికి రాకుండా బయట లోకంలో తిరుగుతున్నారు. బాగుంది అనుకుంటున్నారు అండి. మార్గము చూపుము ఇంటికి అనే పాటలో బాగుంది లోకములోని అనుకుని వెళ్ళాడు అతడు, కానీ ఏమైపోయాడు తెలుసా? నష్టపోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బయట ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక రోజు వస్తుంది, ఈ మందిరం విలువేంటో, ఈ ఆహారం విలువేంటో, ఈ యొక్క సంస్కారపు విలువ ఏంటో తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు ఏడ్చినా ప్రయోజనం లేదు. ఆ రోజు ఏడవకుండా ఉండాలంటే ఈ కుమారుడు ఏడ్చాడా లేదండి? ఆహారం లేక పందుల పొట్టు కూడా దొరకక ఏడ్చాడే. అలాంటి ఇతనికి రాజభోగం, విలువైన ఆహారం పెట్టాడండి ఆ తండ్రి. మన తండ్రి కూడా అంత ప్రేమ కలిగిన వాడు. మారు మనసు పొంది మనసు మార్చుకుని నేను పాపినని క్షమించమని అడిగి తిరిగి వస్తే ఎలాంటి వారినైనా సరే క్షమించగలిగిన దేవుడు మన దేవుడు.
అలాంటి క్షమించే దేవుని దగ్గరికి వద్దాము పిల్లరా. ఎప్పటికప్పుడే మనం క్షమాపణ పొందుకుందాం. వచ్చిన మనము ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆహారం, వాక్యాహారము, సంస్కారపు విందనే ఆహారం నిత్యం అందుకుందాం, బలపడదాం, ఆయన రాజ్య వారసులం అవుదాం. అలాంటి దివ్యమైన దీవెన ఆశీర్వాదము ఈ వాక్యం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చిన్ని ప్రార్థన. త్రియేక దేవుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిజమే, దిద్దుబాటు నెలలో మొదటి ఆదివారం విలువైన మాటలు మాకు అందించావయ్యా. నాయనా, ఇదిగో దిద్దుకొని నా చిన్న తనయుడు, నాయనా చిన్న కుమారుడు తప్పిపోయిన వాడే, పాపియే, నాయన లోపం కలిగిన వాడే. కానీ ఒకరోజు తన ఆకలి నాయన తనకు బుద్ధి తెచ్చిందయ్యా. ఒకరోజు తన కష్టం తనకి జ్ఞానోదయం కలిగించింది ప్రభా. శ్రమలో ఉన్న అతనికి నాయన ఆకలి అనే బాధ తన తండ్రిని జ్ఞాపకం చేసింది. తన తండ్రి ఇంటి దగ్గర ఉన్న ఆ కూలివారి అన్నముకు జ్ఞాపకం చేసింది. నేను ఇక్కడ చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంటి అనేక మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉంది అని లేచాడు, క్షమాపణ కోరుకున్నాడు. నిజమైన మారు మనసు నాయన. అతడు కేవలము నాయన ఆహారం కోసం కాదు గాని కూలివానిగా ఉండాలని, అంటే తన స్థానం కోసం తాను రాలేదు, కుమారుని స్థానం కోసమేం రాలేదు. పనివాడిగానైనా ఉంటాను, పనివాడిగా ఉంటే చాలనుకొని నిజమైన మారు మనసు పొందుకుని వచ్చారు ప్రభా. అతని జీవితం ఈరోజు మాకు గొప్ప పాఠమైంది. ఇంకా ఆయన జీవితంలోంచి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి మేము ముగించుకుంటున్నాం తండ్రి. నాయన, మా జీవితాల్లో కూడా నేను పాపిని అని ఒప్పుకుంటే క్షమించబడతామని యోహాను గారు రాసిన అద్భుతమైన మాటలు విన్నాం. నాలో పాపము లేదు అనుకునేవాడు మోసములో పడిపోవును, దేవుని అబద్ధికునిగా చేయవారు అవుతారు, తమను తామే మోసపుచ్చుకున్నవారు అన్నారు. ఇంతవరకు నాలో ఏ పాపము లేదు అనుకుంటూ బ్రతికేస్తామయ్యా. నేను ఏ దోషము లేదనుకుంటూ బ్రతికేస్తాం. ఆ పరిచయని వల్లే గొప్పలు చెప్పుకుంటూ తిరిగాం తండ్రి. కానీ గొప్పలు చెప్పుకోవడానికి మేము యోగ్యులం కాదని, మాలో ఉన్న పాపాలు మేము ఒప్పుకోవాలని, మా యోగ్యతను ఒప్పుకున్నప్పుడే మేము క్షమించబడతామని ప్రవక్త అనబడిన యెషయా గారు కూడా తన అయోగ్యతను తాను ఒప్పుకున్నాడు తండ్రి. అయ్యో, అపవిత్రమైన పెదవుల కలవాడని ఒప్పుకున్నాడు కనుకే అతని పెదవులు కాల్చబడ్డాయి, పాపం పరిహరించబడింది, లోపము సరిచేయబడింది, గొప్ప ప్రవక్తగా పేరుంది, ఉన్నతమైన సేవను ఆయన చేశాడు తండ్రి. ఈరోజు మేము కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా, మేము కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. పాపులమైన మమ్మల్ని క్షమించండి, అపరాధులమైన మమ్మల్ని క్షమించండి. తెలుసు కొన్ని, తెలియక కొన్ని అపరాధములు మా జీవితంలో మూటగట్టుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో ఉన్న అపరాధములన్నిటినీ క్షమించి పరిశుద్ధులుగా మమ్మల్ని చేసి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధము చేయండి తండ్రి. సుంకరి వలె పాపలమును ఒప్పుకునే భాగ్యం దయచేయండి నాయన. ఎప్పుడూ మా గర్వపడని పరిస్థితి, ఇతరులను నాయన తక్కువగా చూసే పరిస్థితి మాకుండనివ్వద్దు ప్రభా. ఇంకా ఏ విషయాల్లో సరి చేసుకోవాలో, ఏ విషయాల్లో బలపడాలో అవన్నీ మేము సరి చేసుకుని బలపడి ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, విన్న మాటలు అందరూ హృదయాలు పదిలపరుచుకోండి. సరే, అలా నిలిచి ఉండగానే